హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష ఎవర్. మీరు కానీ ఈ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ స్టైల్లో మటన్ కీమా బాల్స్ చాలా బాగా చేస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే 1/2 kg మటన్ అయితే మేము తెప్పించుకున్నాము కీమా బాల్స్ కన్నట్టు. ఫస్ట్ అయితే దీన్ని ఉప్పు, పసుపు ఇంకా నిమ్మకాయ వేసి ఒక 2 నుంచి 3 సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి. అండ్ వాటర్ అయితే పిండేసుకొని అలా పొడి పొడిగా చేసుకొని ఉండాలి. నెక్స్ట్ అయితే మసాలా చూసేద్దాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 2 to 3 చెక్క లవంగం, ధనియాల పొడి, కారం పొడి అండ్ ఎర్రగడ్డలు. వీటన్నిటిని అయితే మిక్సీలోకి వేసుకొని అయితే ఫస్ట్గా గ్రైండ్ అయితే చేసుకోవాలి మనము. ఇక్కడ మేము కారం తక్కువ తింటాం కాబట్టి మేమైతే కొంచెమే వేసుకుంటున్నాము. మీరైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఇందులో పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని ఇంకోసారి అయితే మనం బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలా అంతా మనమైతే మటన్ కీమాలో బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇక్కడ మా అమ్మ అయితే కొంచెం కొంచెంగా అయితే మిక్స్ చేస్తుంది. సో అంతటికీ ఒకేసారి అయితే పట్టదంట. సో అలా కొంచెం కొంచెంగా తీసుకొని పెద్ద మిక్సీ జార్లో అయితే వేసేస్తుంది. మీరు కూడా చూసేయండి. ఒకేసారి కంటే ఇలా కొంచెం కొంచెం తీసుకుంటే బాగా మిక్స్ అవుతుందంట. సో ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒకసారిగా అని కాదు. సో 2 to 3 టైమ్స్ అలా అయితే మనం మెత్తగా కీమా బాల్స్ వచ్చేలాగా మనమైతే బాగా మిక్సీ చేసుకోవాలి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు. నెక్స్ట్ అయితే వీటిని ఇంకో బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాము. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో తప్పులు లేకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసి దాన్ని మళ్ళీ మనం చాలాసేపు అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మా అమ్మ కలుపుతున్నట్టు. ఇంకా నెక్స్ట్ అయితే కీమా బాల్స్ కోసము ఒక ప్లేట్లో అలా ఆయిల్ వేసుకొని అందులో డిప్ చేసుకుంటూ ఒక్కొక్క బాల్ని అయితే ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి. మెయిన్ పార్ట్ ఇక్కడే అన్నమాట. లైక్ బాల్స్ చేయడంలోనే కదా ఈ రెసిపీ. సో బాల్స్ అయితే బాగా అలా అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే మొత్తం మేమైతే ఇలా బాల్స్ లాగా అయితే చేసి పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించేసి దానిపైన కుక్కర్ పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలి మనము. ఇంకా ఆ ఆయిల్ అంతా కొంచెం కాగిన తర్వాత మనమైతే చేసుకున్న కీమా బాల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని అందులో వేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటిగా. ఇంకా అన్ని కీమా బాల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మా అమ్మ అయితే గరిట పెట్టట్లేదు. జస్ట్ అలా కుక్కర్తోనే పైకి కిందికి అలా అంటుంది. ఎందుకంటే గరిట పెడితే విరిగిపోతాయంట. సో మనం కూడా అలా అనుకోవాలంట. ఇంకా కీమాలో వాటర్ ఉంటాయి, అవి అలా అయితే పైకి కొన్ని అయితే వస్తాయంట. తర్వాత మళ్ళీ మనం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వరకు పోసేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక 2 to 3 విజిల్స్ అయితే తెప్పించుకోవాలన్నమాట మనము. 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలి. యాక్చువల్గా చాలామంది అలాగే డీప్ ఫ్రై చేసేస్తారు, అలా ఆయిల్ ఎక్కువ తీసుకుంటుందని. మా అమ్మ అయితే ఫస్ట్ అయితే ఇలా కుక్కర్లో అయితే ఉడకపెడుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే యాజ్ యూజువల్ ఇంకో కడాయి తీసుకొని అందులో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఒక 1 ఆనియన్ అండ్ ఇంకా కరివేపాకు బాగా సాట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా కుక్కర్లో ఉన్న కీమా బాల్స్ అన్నీ వేసేసి ఒక 5 to 6 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే మనం పెట్టుకోవాలి. సో ఇంకా తర్వాత అయితే మనము టాపింగ్స్ వచ్చేసి లైక్ కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవచ్చు. సో మేమైతే జస్ట్ పుదీనా వేసుకున్నాము. అంతేను, మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే కీమా బాల్స్. ఇంకా లాస్ట్లో సిమ్లో ఒక 2 to 3 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన కీమా బాల్స్ అయితే రెడీ. యాక్చువల్లీ అన్నం, పప్పు, కీమా బాల్స్ పర్ఫెక్ట్ కాంబో. బట్ ఇక్కడ నేనైతే దోశతో తినేస్తున్నాను విత్ టమోటా చట్నీ. ఇందులోకైనా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్రెడీ నేనైతే 2 to 3 అయితే తినేసాను. ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్లో ఎలా ఉందో చెప్పేసేయండి. ఆల్సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష.